ఇంకొక ముసలావిడని కూడా చూశాను, కొప్పుల మంగమ్మ. ఆవిడని కూడా చూస్తే 82 సంవత్సరాలు. ఒక మనవడు మాత్రం ఉన్నాడు, కొడుకు కోడలు చనిపోయారు. వాళ్ళు కూడా చాలా బాధల్లో ఉన్నారు. వాళ్ళు కూడా చూసిన తర్వాత నేను ఆ కుర్రాడికి రాయిచోటి పోయి పనులు చేసుకుంటా ఉంటే అతనికి ఇక్కడే నాకు టైలరింగ్ యూనిట్ పెట్టించండి, నేను పని చేసుకుంటాను, నెలకు ఒక 10,000 రూపాయల ఆదాయం వస్తుందంటే ఒక 2 లక్షల రూపాయలు, 1,00,000 రూపాయలు అయితే సబ్సిడీ కింద 50% సబ్సిడీ ఇచ్చి పూర్తిగా టైలరింగ్ యూనిట్ పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇంటి జాగా ఇచ్చాను, ఇల్లు కట్టిస్తున్నాం. అదే మరి ఆవిడకి కూడా ఈ వచ్చల కార్యక్రమం కింద 4,000 రూపాయలు అదనంగా ఇస్తున్నాం. ఇంట్లో టాయిలెట్ లేకపోతే టాయిలెట్ కట్టిస్తున్నాం. ఇంటి పైన సోలార్ ప్యానెల్స్ పెట్టి కరెంట్ ఉత్పత్తి చేసి వారికి కూడా కరెంటు ఉచితంగా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. గ్యాస్ లేదంటే గ్యాస్ కూడా ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవన్నీ కూడా నేను ఎందుకు ఆలోచిస్తున్నానంటే మొన్న ఎన్నికల్లో మీరు చూపించిన అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను.